అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోయి బగారా చూపిస్తాను. అలాగే మా స్టైల్ తిరుమాతన్నము చాలా పొడిగా వస్తుంది. ఎలా చేయాలో ఈ ప్రాసెస్ చూద్దాము. తిరుమాతన్నంలోకి కావలసిన పదార్థాలండి: కొత్తిమీర, పుదీనా కట్ చేసేసుకున్నాను. అలాగే 1.5 kg బియ్యంలోకి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. టమాటాలు కట్ చేసుకున్నాను. నిమ్మకాయలు 2, ఒక 4 పచ్చిమిర్చి, 1.5 kg రైస్ నానబెట్టేసుకున్నానండి. ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి. అలాగే పుదీనా, బిర్యానీ స్పైసెస్, 1.5 kg బియ్యము దీంట్లో సరిపోయాయండి. దీంతో మనం 1.5 నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అంతా చూద్దాము. కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. పొయ్యి మీద పెట్టేసింది దబర హీట్ అయిపోయిందండి. ఆయిల్ వేసేస్తుందమ్మ. 1.5 kgలోకి సరిపడా ఆయిల్ వేస్తుంది. ఆయిల్ హీట్ అయిపోయింది. బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసింది. కొంచెం ఫ్రై అయ్యించి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటుంది. పచ్చిమిర్చి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాము. బాగా కలిపేసుకోవాలి. కొంచెం బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవాలండి ఒక 2 నిమిషాలు. మూత తీసుకొని బాగా కలిపేస్తుందండి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలంట. మళ్ళీ మూత పెట్టేసింది. మూత తీసుకుని ఉప్పు వేసేసుకోవాలండి. కళ్ళుప్పు వేస్తుందమ్మ. ఆనియన్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో టమాటా వేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసి 1 నిమిషం మూత పెట్టేద్దామండి. టమాటాలు వేగిపోయాయి. ఇందులో పుదీనా వేసేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర పుదీనా కూడా వేపిందండి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసిందమ్మా. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకుందాము. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి, సరిపోతుంది. వాటర్ కూడా పోసేసిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. బాగా మరగనివ్వాలి వాటర్ని. వాటర్ మరిగాయేమో చూద్దాము. వాటర్ బాగా త్రెల్లిపోయాయండి. ఇప్పుడు ఇందులో బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసేసుకున్నానండి. ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవాలి. కలిపెట్టేసుకున్నానండి. నిమ్మకాయ కూడా పిండేసాను. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. అంతా చక్కగా ఉడికిపోయిందండి. ఒక్కసారి కలిపేసుకొని నిప్పు తీసేద్దాము పొయ్యి కింద. ఆ ఆవిరికి అంతా దమ్ముకుంటుంది.
నిప్పులన్నీ తీసేసానండి. మంట ఏమి ఉండకూడదు, నిప్పులు సెగ మీదే రైస్ దమ్ముకుంటుంది. ఒక 10 నిమిషాలు వదిలేయాలి అంతేను. 10 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. చక్కగా అయిపోయిందండి. పొడి పొడిగా వచ్చేసింది రైస్ కూడా. ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.